హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొడక్ట్ అండ్ ప్లేట్. ఇలా చెప్పి చాలా రోజులైంది కదా. సో ఇది ఏంటంటే ఒక చిన్న వ్లాగ్. అక్కడ మీకు అవి చూస్తుంటే అర్థమైపోతున్నాయి కదా. సో రకరకాల బొమ్మలు అవి ఉన్నాయి. సో నేను ఒక పని మీద వెళ్ళి వస్తుంటుంటే ఇవి కనిపించినాయి అనమాట. సో ఇంట్లో కృష్ణుడి బొమ్మ ఉండేది, అది పగిలిపోయింది కదా. సో ఇంకొక సెట్ తీసుకుందాం అని చెప్పి ఆగి తీసుకుంటున్నాము. చాలా అంటే చాలా రకరకాలు ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నారు. తెలిసిందే కదా వీళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు. ఇంక ఇక్కడ సెటిల్ అయిపోయినట్టున్నారు ఏంటో మరి. షెడ్ కూడా పర్మనెంట్ షెడ్ కింద వేసేసుకుని అక్కడే ఉంటున్నారనమాట. 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని పెయింటింగ్స్ అవుతున్నాయి, కొన్ని ఇంకా చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఒక్కొక్కటి. సో నేను కృష్ణుడితో పాటు ఎప్పుడు కృష్ణుడు ఒకటే తీసుకుని దానికి ఏదైనా స్టూల్ మీదో దేని మీదో సెట్ చేసేదాన్ని. అయితే ఇప్పుడు అది చూడండి ఒకసారి స్టాండ్ లాగా. సో ఆ స్టాండ్ కూడా తీసేసుకున్నాను. అండ్ ఇంకా 2 ఫ్లవర్ వాజెస్ కూడా తీసుకున్నాను అనమాట. తీసుకొని ప్యాక్ చేసేసి ఇంటికి తీసుకొచ్చేసాను. సో ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఓంకార్ వచ్చాక ఓపెన్ చేపిద్దాం వాటితోటి అని. సో కొద్దిగా ఆ రోజు ఎర్లీగా వచ్చేసాడు. ఆటోలో అయితే కొద్దిగా లేట్ అయ్యేది. వాళ్ళ డాడీ తీసుకొచ్చేసారు కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా వచ్చేసారు. సర్లే వాడితో ఓపెన్ చేపిద్దామని. అన్నయ్య వచ్చాడా? ఇలా నేను తీసుకుంటాను. నీకో సర్ప్రైజ్, నీకో సర్ప్రైజ్. అవునా? ఏం బొమ్మలు? కృష్ణుడియా? ఎలా చెప్తున్నావు కృష్ణుడి అని? ఎలాగా మరి అయ్యి నెక్స్ట్ ఏంటి? అదేంటి? ఎన్ని కృష్ణులు కొనేస్తానురా. సరే మరి అయ్యేంటి? పెడతావా? కానీ అది ఇన్కంప్లీట్గా ఉందిరా, కావాల్సిన ఇంకా రాలేదు. చింపు నెమ్మదిగా నెమ్మదిగా. టైగర్ గడ ఎక్సైట్మెంట్ చూడు. ఇవాళ సాయంత్రం నుంచి ధనుర్మాసం స్టార్టింగ్ అంటారు. శ్రీనిజ అంటున్నా. కార్తీక మాసం కదా ధనుర్మాసం, అదొక మాసం. కార్తీక మాసం లేకుండా బాగుందా? వస్తూ వస్తూ దారిలో తీసుకున్నా. ఓపెనింగ్ తెంపే కట్ చేసే. నీ స్టడీ టేబుల్ ఏది? నీ స్టడీ టేబుల్ అమ్మేసా. యోగిత అన్నకి ఇచ్చాను. అన్నయ్య చదువుకుంటాడని. నిజం, లోపల ఎక్కడ లేదు, ఇచ్చేసానమ్మా అన్నయ్యకి. అన్నయ్య చదువుకుంటాడని. టైగర్ని ఒకసారి పాము నీ వెనకాల తిరుగుతుంది కదా, అది పోయిందా? అది ఫినిష్ వాంక్ వచ్చేసి ఎలా అనేది అప్పుడు లూజ్ అయిపోయింది. ఏదో బ్యాచ్ ఏది? ఆటోలో పడింది. ఏది మరి? పొద్దున్నే పడిపోయింది ఆటోలో. మరి ఆటోలో పడిందని ఎందుకు తెలియదు? ఇప్పుడు 50 రూపీస్ ఇవ్వాలన్నమాట. 100 అదేంటది 50? సో మనకున్న ప్లేసే తక్కువ, చిన్నది కదా హాల్. కానీ ఇదంతా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలని ఇక్కడ ఈ సైడ్ ఓంకార్ది స్టడీ టేబుల్ అయితే ఉండేది. పాత వీడియోస్లో ఎవరైనా చూస్తే ఐడియా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ స్టడీ టేబుల్ని తీసేసి వేరే రూమ్లో షిఫ్ట్ చేసేసి సో ఈ సెటప్ అంతా అక్కడ సెట్ చేద్దాం అనుకున్నాం. అంత బ్యూటిఫుల్గా ఉన్నదానికి ఒక మంచి ప్లేస్ ఇస్తేనే కదా దాన్ని బ్యూటీ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. సో వెనకాలంతా లైట్ కలర్ కాబట్టి ఇది మల్టీ కలర్లు చాలా డార్క్గా ఉంది కదా. సో ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడికి షిఫ్ట్ చేసాము. స్టాండ్ అది ఆ 2 ఫ్లవర్ వాజెస్ సెట్లా తీసేసుకున్నాను అనమాట. మొత్తం కంప్లీట్ ఆ 4 సెట్స్కి 4 థింగ్స్కి ఎంత కాస్ట్ అయ్యి ఉంటుందో గెస్ చేసి నాకు చెప్పండి, నేను చెప్తాను.
కరెక్ట్ చెప్పారో రాంగ్ చెప్పారో. అయితే ఇప్పుడు ఆ అంటే రెండాటిలో ఫ్లవర్స్ ఏంటంటే పెడితే సరిపోద్ది. ఎంత బాగుంది. ప్లాంట్స్ లాంటిది వేయాలన్నమాట. చూడండి సో guys, ఇది detailing నేను ఎంత ఎందుకు బాగున్నదో. చేస్తున్నానంటే అదంతా హ్యాండ్మేడ్ ఎంత బ్యూటిఫుల్గా ఇది మాత్రం చేశారు, ఎంత బాగుంది కదా. డీటెయిలింగ్ అనేది బాగుంది కదమ్మా. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చేత్తో అన్న చేసేది ఏదైనా చూపించడానికి నేను precious. జూమ్ చేసి చేస్తున్నాను అనమాట. అంటే చాలా విలువైనది. యాక్చువల్లీ ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. నాకు అక్కడ అందులో ప్లాంట్స్ తీసుకోవడానికి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకోవడానికి చాలా టైం పట్టేసింది. అంటే డెసిషన్ తీసుకోలేకపోయింది ఫాస్ట్గా. ఆన్లైన్లో తీసుకోవాలా లేదా ఆఫ్లైన్లో షాప్స్కి వెళ్ళి తీసుకోవాలా అని. సో ఇది తీసుకున్న 1 వీక్ 10 డేస్కి ఇది పెడుతున్నాను అనమాట. సో ఇదేంటంటే నాకు ఆఫ్లైన్లో షాప్స్లో ఎక్కడ దొరకలా. అంటే మంచిగా పెద్దగా ఇంకొకటి ఫ్లవర్స్ తీసుకోవాలా, ప్లాంట్స్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయి ఇంకా ఆర్డర్ చేస్తానన్నమాట. సో అది కొన్న 1 or 10 డేస్కి మనకి ఆర్డర్ అనేది వచ్చింది. ప్లాంట్సే తీసుకున్నాను, ఆర్టిఫిషియల్ ప్లాంట్సే. తర్వాత మళ్ళాను ఫ్లవర్స్ కూడా తీసుకుంటాను. ఆల్టర్నేట్గా అది కొద్ది రోజులు ఇది కొద్ది రోజులు మారుద్దామని ప్రెజెంట్ అయితే ప్లాంట్స్ ఒకటే తీసుకున్నాను. సో ఫ్లవర్స్ కూడా ఇంకా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ లోకల్ షాప్స్లో అంత పెద్దగా గ్రాండ్గా అయితే ఏమీ లేవు. ఇవి ఏంటంటే దేనికది సపరేట్ 2 ఆర్డర్ చేశాను అనమాట. చాలా తక్కువగా వచ్చింది నాకు. అప్రాక్సిమేట్లీ 300 లోపే వచ్చేసినాయి ఆ 2 ప్లాంట్స్. సో దేనికది సపరేట్గా ఇచ్చాడు. లీవ్స్ కానీ స్టెమ్స్ కానీ మనం ఏంటంటే పైన ఇలా గుచ్చుకుంటే సరిపోతుంది అనమాట. బాగుంది క్వాలిటీ కానీ, క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది. బాగా పెద్దగా కూడా వచ్చినాయి. సో ఇక్కడ ఓంకార్ వాటిని ఏమంటారు గుచ్చేస్తున్నాడు అనమాట. అందులో సెట్ చేసేస్తున్నాడు. సరిపడగానే ఇచ్చాడు, ఏది ఐటెం కూడా మిస్ అవ్వలా. అది చూడండి మన టైగర్ గడి ఏదో కూర్చుని ఆలోచిస్తుంది పడుకొని. సో అది పెట్టడానికి హార్డ్లీ 2 to 3 మినిట్స్ అంత కూడా పట్టదు. చాలా తక్కువ పడుతుంది. అంటే ఓంకార్కి బేగా రాదు కదా, సో టైం పట్టిందనమాట. సో అయిపోయాక అలా ఉంటుంది. అది ఇంకా మనకి చూడడానికి దగ్గరగా ఉంది కానీ దాన్ని మనం ఇలాగ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చేసుకుంటే ఇంకా పెద్దగా కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పెడుతుంటే లోపలికంటూ వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఏం చేసామంటే ఒక చిన్న ఏంటిది కార్డ్బోర్డ్ని కట్ చేసి ఆ కార్డ్బోర్డ్లో పెట్టి అలా పెట్టామన్నమాట. ఎందుకంటే లోపలికంటూ వెళ్ళిపోతుంది. అక్కడ బ్లూ కలర్ కార్డ్బోర్డ్ ఉంది కదా, చిన్నది కట్ చేసి పెట్టాము. సో అంత బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. చాలా బాగుంది అనిపించింది. బాగా ఎలివేట్ అయింది కదా మనకి గ్రీన్ ప్లాంట్స్ పెట్టేటప్పటికి. మరి ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో మళ్ళీ పెట్టాక నేను షార్ట్లో ఎప్పుడైనా పెడతాను. యాక్చువల్గా అయితే ఇంకా ఆర్డర్ ఏం చేయలేదు, చేసాక పెడతాను. కానీ ఇది కూడా కంప్లీట్ లుక్ కాదు, ఎందుకంటే దండ ఇది కూడా వేస్తాం. దండ, దీపారాధన ఇవి కూడా ఉంటాయి. సో అది కూడా కంప్లీట్గా తీసినప్పుడు నేను ఒక షార్ట్ కానీ ఏమైనా పెడతాను. సో ప్రెజెంట్ లుక్ అయితే ఇది నాకంటే చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్.